వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణము నెలకొంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలను ముఖ్య పార్టీలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది పోలీసులతో నియంత్రణ చర్యలు చేపట్టారు. ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద నిరాశన తెలిపిన పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చెదరగొట్టి ఆయన్ని కడపకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లగా ఆయన సహకరించే నిర్ణయం తీసుకున్నారు. వేంపల్లిలో టీడీపీ నేత సతీష్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందుల స్థానానికి టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి, దివంగత వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి తనయుడు హేమంత్ రెడ్డిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, 10,600 ఓటర్లు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుకు వినియోగించనున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి.